మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు తులారాశిలో రవి ఉంటూ శుక్రుడు నీచత్వాన్ని కోల్పోయి తన స్వక్షేత్రంలోకి వెళ్తూ రవికి నీచభంగ రాజయోగాన్ని ఇస్తున్నాడు. తద్వారా ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోండి ఎటువంటి శుభ ఫలితాలు జరగనున్నాయి. తులారాశిలో రవికి కనుక నీచభంగ రాజయోగం జరిగి అదేవిధంగా రవి 2వ తేదీ నుంచి శుక్రుడితో కలిసి ఉండి నీచభంగ రాజయోగాన్ని పొందుతూ 16వ తేదీ నుంచి మారిపోతున్నాడు. అయితే ఈ శుక్రుడు మాత్రం అక్కడ 25వ తేదీ వరకు ఉంటాడు. మధ్యలో ఆఖరి 2 రోజులు కూడా బుధుడు కూడా కలుస్తాడు. దీనివల్ల కొంత యోగాలు కలుగుతున్నాయి. దాని మూలంగా ఎటువంటి విషయాల్లో బాగుండబోతుంది, మరి మిగతా పాపగ్రహాల సంబంధం వల్ల ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. ముందుగా మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమ స్థానంలో నీచభంగ రాజయోగం కలిగినందుకు మరియు సప్తమ స్థానంలో శుక్రుడు వస్తున్నందుకు నీచభంగ ఓన్ హౌస్లోకి మీకు కలిగే గొప్ప ఫలితాలు ఏమిటి ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే, ఎప్పటి నుంచో వివాహం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా కానటువంటివి ఈ నీచభంగ రాజయోగం వలన వివాహ సంబంధించిన విషయాలు సెట్ అవుతాయి. అందులోనే కూడా ఏదైనా గవర్నమెంట్ వ్యక్తులు లేనట్లయితే ప్రేమించినటువంటి వారిని వివాహం చేసుకోవడము, ఇష్టపడి వివాహం చేసుకోవడము, అవతల వాళ్ళంతట వాళ్ళే ఇష్టపడి వివాహం కోసం రావడము, అందులో పర్టికులర్గా బ్యాంకింగ్ సెక్టార్స్ లేనట్లయితే గవర్నమెంట్ రిలేటెడ్ కొన్ని ఉంటాయి కదా, అటువంటి వాటిల్లోని లేదా గైడింగ్, ఫైనాన్షియల్ రిలేటెడ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇట్లాంటి వాటి నుంచి సంబంధాలు రావడం అనేటువంటిది కనబడుతుంది. అయితే రవి చూడడానికి మీకు 7వ స్థానంలో నీచభంగ రాజయోగంలో ఉన్నప్పటికీ ఈ 2వ తేదీ నుంచి రవి యొక్క రాసుల్లో కేతు ఉన్నాడు కాబట్టి, అది కాకుండా మీకు ఏలినాటి శని అంటే 12వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కానీ వక్రించున్నాడు. దాని యొక్క ప్రభావం మీకు తగ్గాలి అంటే నవగ్రహాలలో అంటే ఈ యొక్క నీచభంగ రాజయోగం మీకు మంచి ఫలితాలు ఇవ్వాలంటే, ఒకటి మీకు 5వ స్థానంలో కేతు ఉన్నందుకు కొంచెం ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. అదేవిధంగా నవగ్రహాల్లో శని, రాహు, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అది ప్రధానంగా చూసుకోండి. కాకపోతే ఇక్కడ ఈ గుడ్ కాంబినేషన్తో పాటు ఇంకొక డిఫరెంట్ ఎనర్జీస్ యొక్క కాంబినేషన్ అంటే కుజుడు బుధుడు కూడా అష్టమంలో కలిసి ఉంటున్నారు మీకు. దీని మూలంగా ఏంటంటే తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో లేకపోతే ఏదైనా రీసెర్చ్ రిలేటెడ్ చేసేటువంటి అంశాలలో కాస్త మీరు జాగ్రత్త వహించాలి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన, సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ పఠనము, అదేవిధంగా గణపతి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి ఈ నీచభంగ రాజయోగాలు కానివ్వండి, విపరీత రాజయోగాలు కానివ్వండి జన్మజాతకంలో ఉంటాయి. కానీ మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏమండి మీకు ఫలానా యోగం ఉంది అంటుంటారు, కానీ వాళ్ళ జీవితం చూస్తే చాలా డౌన్లో వెళ్తూ ఉంటుంది. అర్థం కాదు ఏమిటండి ఇది ఉందన్నారు కానీ నాకు చూస్తేనేమో పెద్దగా ఏమి కలవట్లేదు, అంతంత మాత్రంగా ఏదో ఉద్యోగం చేస్తున్నాను, ఎప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నా అంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఒక యోగము అది గోచారంలో ఏర్పడేటువంటిది తాత్కాలికంగా వచ్చిపోతుంది. కానీ మన జన్మజాతకంలో ఒక గొప్ప యోగం ఉంది అని అన్నప్పుడు ఆ యొక్క యోగము పాపకత్తెరలో ఉందా శుభకత్తెరలో ఉందా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆ యోగాన్ని కలిగించేటువంటి గ్రహాలు ఎటువంటి ఫలితాలను ఇవ్వడానికి ఉన్నాయి అంటే ఎలా అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తికి ప్రాపర్టీ మూలంగా ధనం కలిసి వచ్చేటువంటి యోగం ఉంది. అలాంటప్పుడు ఏంటంటే ఆ జాతకుడు, ఆ జీవుడు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, అప్పుడు ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన యాక్టివిటీ చేస్తేనే అవుతుంది. కానీ ఇంకోటి ఏదో ప్లాన్ చేసుకుంటూ ఇంకో దాంట్లో నాకు రావట్లేదంటే అవ్వదు. ఎలా అంటే చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన బాడీలో పలానా వైటమిన్ తగ్గింది అని చెప్పారు డాక్టర్ గారు. విటమిన్ సి అనో విటమిన్ డి అనో B12 అనో సంథింగ్ తగ్గింది. అప్పుడు మనిషి ఏమవుతాడు, అతని యొక్క తత్వం అతని శారీరకంగా మానసికంగా కొంత స్ట్రెస్ అవుతూ ఉంటాడు. అంటే హెల్త్ బాగోపోవడం వల్ల అవి సపోర్ట్ చేయకపోవడం. అప్పుడు ఏం చేస్తాం మనం, ఎగ్జాక్ట్లీగా B12 పెంచేటువంటి ఒక ట్యాబ్లెట్ ఇంజెక్షన్లో తీసుకుంటాం.
అప్పుడు ఎగ్జాక్ట్లీగా అది పెరిగినందుకు కొంచెం ఎనర్జైజ్ అవుతాడు. అలాగే ఇక్కడ ఆ ప్లానెట్ ఆ కాంబినేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కర్మ చేయడం మీకు ఆ యోగాన్ని ఇస్తుంది. ఒకటి పాయింట్ నెంబర్ 1. రెండవది, ఇక్కడ ఏ గ్రహాలు మనకి పాపకత్తెరలో ఉన్నాయి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. మీకు ఏదైతే మహాదశ నడుస్తుందో అంటే ఉదాహరణకి సూర్యభగవానుడు ఓన్ హౌస్లో ఉన్నాడండి, సింహరాశిలో సూర్య మహాదశ రాబోతుంది, అద్భుతం, అది ఇది అని. కానీ సూర్యుడికి అటు ఇటు శని రాహువులు ఉన్నారు. అప్పుడు ఏం చేస్తుంది? అది ఇవ్వలేదు రిజల్ట్. ఎలా అంటే ఒక ట్రాఫిక్లో ఒక వాహనం కనుక స్ట్రక్ అయిపోయినప్పుడు అటు ఇటు వాహనాలు ఉన్నప్పుడు ఎలా అయితే ఇబ్బంది అవుతుందో ఆ రకమైనటువంటి ఇబ్బంది అనేటువంటిది కలుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఒకటే విషయం, ఇక్కడ ఏంటంటే మీకు పాపగ్రహాలతో సంబంధం ఉందా, అదేవిధంగా శుభగ్రహాలతో సంబంధం ఉందా అని కూడా చూసుకోవాలి. శుభగ్రహాలతో సంబంధం ఉంటేనేమో శుభకర్తెల్లో కనుక ఉన్నట్లయితే మీకు రాబోయే మహాదశ కానివ్వండి, మీకు ఉండేటువంటి ఎటువంటి నీచభంగ రాజయోగం కానివ్వండి, విపరీత రాజయోగం కానివ్వండి, అది మీకు ఒక గోల్డెన్ పీరియడ్గా పరిగణింపబడుతుంది ఆస్ట్రాలజీలో. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనా ఒక యోగం యోగించట్లేదన్నా, లేనట్లయితే దాని పోర్ట్ఫోలియోస్ అంటారు. అంటే ఒక గ్రహం ఒక దగ్గర ఉన్నప్పుడు అది ఉండే నక్షత్రము, అది ఉండేటువంటి షోడశ చక్రాల్లో అది ఉండేటువంటి స్థితిని బట్టి దాని యొక్క ఫలితాలని అది ఇస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలా ఇచ్చేటప్పుడు దాని పోర్ట్ఫోలియో కనుక ఒకటి ఉండి మనం ఒకటి ప్రయత్నం చేసేటప్పుడు అది పని చెయ్యదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఎటువంటి గ్రహస్థితి ఉన్నా, కానీ కొంతమందికి ఎలా ఉంటుందంటే ఏమిటోనండి జాతకం అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. నేను చెప్పేది ఒకటే, లలితా సహస్రనామాలలో మీ జన్మజాతకంలో మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నానికి తగ్గటువంటి నామాలు ఉంటాయి. అంటే ఉదాహరణకి ఉద్యోగం రావట్లేదు, అప్పుడు ఏంటి, ఉద్యోగం అసలు ఎక్కడ ఉంది మీకు? విదేశాల్లో ఉందా, వేరే రాష్ట్రానికి వెళ్తే ఉందా, ఇంట్లోని కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందా, లేనట్లయితే అంటే రెండు ఉద్యోగాలు చిన్న చిన్న జాబ్స్ రెండు చేసే ఉంటాయి, అలా ఉందా, లేకపోతే అసలు యోగమే లేకుండా వ్యాపార యోగం ఉందా? ఫస్ట్ ఇది మీరు ఐడెంటిఫై చేసి దానికి సంబంధించినటువంటి ఏ గ్రహమైతే మనకు సపోర్ట్ చేయాలో ఆ గ్రహ సంబంధించిన అధిష్టాన దేవతను ఆరాధించడము. ఏ ప్లానెట్ మూలంగా అంటే ఇక్కడ ఏంటంటే గ్రహాలు మనల్ని ఇబ్బంది పెట్టడం కాదు, మన కర్మ గ్రహ రూపంలో ఒక సాఫ్ట్వేర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఆ గ్రహ సంబంధించినటువంటి దానం ఇవ్వడము, ఆ గ్రహ సంబంధించినటువంటి హోమం చేసుకోవడము లేదా తర్పణం చేయడము, ఆ రకంగా చేస్తూ ఉండాలి. అప్పుడు మీకు ఖచ్చితంగా 100% మీరు ఏదైతే లైఫ్లో ఒక గోల్ అనుకుంటున్నారో అది ఖచ్చితంగా తీరుతుంది. దీంతోపాటు ఇప్పుడు ఉద్యోగం రావట్లేదు, ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః. ధనపరమైన ఇబ్బంది ఎక్కువగా ఉంది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః. లేదు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడుతున్నారు, ఆరోగ్యం బాగుండట్లేదు, అలాంటప్పుడు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః. ఈ రకంగా ఒక్క నామం అని కాదండి, లలితా సహస్రనామాల్లో మనకి 1000 నామాలు, సహస్రం అంటే 1000 అనంతం అని. అంటే అమ్మవారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అనేక రూపాలలో ఉన్నటువంటిది అమ్మవారు. ఆ అనేక రూపాల్లో ఉన్నటువంటి అమ్మవారిని, ఆ ప్రకృతి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని మనం గుర్తిస్తూ తత్సంబంధించినటువంటి ఆరాధన భక్తి శ్రద్ధలతో ధర్మబద్ధంగా ఉంటూ ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది.